అందరికీ నమస్కారం. మనం ఉన్నాము దుశ్శర్ల సత్యనారాయణ గారి 70 ఎకరాల అడవిలో. ఈ అడవికి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులంతా కూడా ఇక్కడ ఉన్న జీవ వైవిధ్యాన్ని చూడడానికి వచ్చారన్నమాట. వీరందరూ కూడా కళాశాల విద్యార్థులు, విద్యార్థినిలు, అధ్యాపకులు, కాలేజ్ మేనేజ్మెంట్ అంతా కూడా వచ్చారనమాట. అయితే ఇక్కడున్న కాలేజ్ నుంచి వచ్చిన ఒక మాస్టారు ఈ అడవిలో చూసిన స్మృతులు కొన్ని దుశ్శర్ల సత్యనారాయణ గారి గురించి ఆయన వాయిస్లో చెప్తారు. సార్ చెప్పండి. అందరికీ నమస్కారం. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట నుండి వచ్చాము. మా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రహత్ ఖానం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఐక్యూఎస్సి అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె చిన్నబాబు గారు, తర్వాత ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, మిగతా అధ్యాపకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సుమారు ఒక 45 మంది విద్యార్థులు కూడా మాతో పాటు రావడం జరిగింది. అంటే మొత్తం 70 మంది ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా మేమున్నది ఇప్పుడు ఏ నల్లమల అడవిలోనో కాదు, ఏ దండకారణ్యంలో కాదు. మేమున్నది ఒక మనిషి సృష్టించినటువంటి అడవిలో మేమున్నాం ఇక్కడ. ఆ మనిషి ఎవరంటే నల్లగొండ ప్రజలకు, గొంతెండిపోతున్నటువంటి ప్రజలకు ఒక తాగునీరు, అదేవిధంగా సాగునీరు అందించడం కోసం నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో జలసాధన సమితి అనే ఒక సంస్థను స్థాపించి తన ఉద్యోగాన్ని కూడా వదులుకొని నల్లగొండ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడం కోసం ఒక మహోద్ధృతమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి గొప్ప వ్యక్తి దుశ్శర్ల సత్యనారాయణ గారు. ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజలు పూర్తిగా ఫ్లోరిన్ భూతము నుండి వారు విరగడయ్యారంటే, ఫ్లోరిన్ భూతము నుండి బయటపడ్డారంటే, నల్లగొండ ప్రజలు ఇవాళ కనీసం రైతాంగము సాగునీరు వారికి అందుతుందంటే దానికి ప్రధానమైన కారకులు దుశ్శర్ల సత్యనారాయణ గారు. ఏ రాజకీయ నాయకులు కాదు. ఇవాళ ఎలిమినేటి మాధవరెడ్డి అని ఆ ప్రాజెక్టు పేరు పెట్టుకున్న, వాస్తవానికి ఆ ప్రాజెక్టుకు పేరు పెట్టాల్సింది ఎవరికంటే దుశ్శర్ల సత్యనారాయణ గారికి ఆ పేరు పెట్టాలి. కానీ ఇవాళ స్వార్థ రాజకీయాల వల్ల అతనిని ఎవరైతే ఉద్యమం చేశారో, ఎవరైతే నల్లగొండ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించాలని ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని పక్కబెట్టి ఒక రాజకీయ నాయకుని పేరు మీదుగా ఆ పేరు పెట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరం. చాలామందికి విషయం తెలియదు. ఎందుకంటే ఆయన వెంట నడిచినటువంటి మాలాంటి వారికి తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తి సృష్టించినటువంటి అడవి, తనకున్నటువంటి 70 ఎకరాల భూమిని పూర్తిగా అడవిగా మార్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి దుశ్శర్ల సత్యనారాయణ గారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రకృతిని ఆరాధించాలి, చెట్లను మనం నరకకుండా కాపాడాలి. ఎందుకంటే ప్రకృతి అందరికీ తల్లి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లి ఉంటే అందరికీ ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎవరంటే ప్రకృతి. వాళ్ళ ప్రకృతి లేకపోతే ప్రాణికోటి లేదు. కాబట్టి ఆ ప్రకృతిని ఆరాధించాల్సిన అవసరం ఉంది. కనుక ఏమాత్రం స్వార్థం లేకుండా మనిషి అన్నవాడు మాయమైపోతున్న సందర్భంలో, మానవీయ విలువలు అడుగంటిపోతున్న సందర్భంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి పూనుకున్నటువంటి డాక్టర్ దుశ్శర్ల సత్యనారాయణ గారికి మనం ఇవాళ జేజేలు పలుకుదాం, వారికి మనం చేతులెత్తి నమస్కరిద్దామని సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఇంతటి ఒక మంచి అవకాశాన్ని కలిగించినటువంటి మా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రహత్ ఖానం మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనం అందరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్నపేట నుంచి స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ నియర్లీ 45 స్టూడెంట్స్ రావడం జరిగింది. అదేవిధంగా మన స్టాఫ్ కూడా రావడం జరిగింది. రామన్నపేట నుంచి ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే, మనం అందరం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, మన దుశ్శర్ల సత్యనారాయణ గారు ఇంత చక్కగా తన 70 ఎకరాల భూమిని సొంతానికి వాడుకోకుండా, చిన్న ఇంచు కూడా వాడుకున్న మన ప్రజల కోసమే ఇట్లా అడవిని సృష్టించడం జరిగింది. ఇది ఆషామాషి విషయం కాదు. అన్ని 40 సంవత్సరాలు పోరాడి 40 సంవత్సరాలు కష్ట ఫలితం అన్నమాట. ఈరోజు ఈ రకంగా అడవి రావడము, సృష్టించడము, ఈ రకంగా విద్యార్థులు రావడము, దీన్ని చూడడం, ఇన్ని రకాల చెట్లను మనం ఎక్కడ కూడా చూడలేదు. కాబట్టి ఇంత జాతి సంపదను మనకు చేకూర్చినటువంటి దుశ్శర్ల సత్యనారాయణ నిజంగా చాలా ప్రశంసనీయులు. సార్కి ఏ అవార్డు ఇచ్చినా కూడా చాలా తక్కువ. ఎందుకంటే మనము 6 ఎకరం కూడా చేయలేము. ఇట్లా అట్లాంటి 70 ఎకరాలు చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. సో సార్కి మనం అందరం రుణపడి ఉంటాం. ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు, మా స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చారు. ఫోన్ చేయగానే రండి మేడం, చూడండి మేడం అని చెప్పేసి చాలా ఫ్రెండ్లీగా హీ వెల్కమ్డ్ అస్.
కాబట్టి వాస్తవానికి ఈ రోజు సార్ వస్తారని అనుకున్నాం, కానీ కొన్ని ఇల్ హెల్త్ వల్ల తను రావడం లేదు. అయినప్పటికీ కూడా సార్తో మేము ఎప్పుడు పరిచయంలో అంటే కలిసే ఉంటాము. సార్తో నేను ఒక 2-3 మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. హీఈస్ రియల్లీ గ్రేట్ మ్యాన్, సింపుల్ మ్యాన్, హంబుల్ మ్యాన్, హానెస్ట్ మ్యాన్, అండ్ హీఈస్ ద బెస్ట్ మ్యాన్ ఐ కెన్ సే ఇన్ ద హోల్ తెలంగాణ.